జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్లోని విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ దస్తగిరి ఖాన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరస్పాండెంట్ దస్తగిరి ఖాన్ స్కూల్లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగరవేసి జనగణమన గణ గీతాన్ని ఆలపించారు. తదుపరి పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ అబీద్ అలీ ఖాన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రం సాధించారని, అలాంటి మహానుభావుల అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మేము 46 సంవత్సరాలుగా ఈ స్కూల్ రన్ చేస్తున్నామని, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15, 26 జనవరి ఘనంగా నిర్వహిస్తామన్నారు. స్కూల్లో కల్చర్ ప్రోగ్రామ్స్, గేమ్స్ నిర్వహించడం జరిగిందని, అలాగే చదువులో చురుగ్గా ఉన్న వారికి ప్రైజులు అందజేయడం జరిగిందన్నారు. ఈ వేడుకలలో మహమ్మద్ అష్రఫ్ అలీ ఖాన్, మహమ్మద్ అబీద్ అలీ ఖాన్, టీచర్స్, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. मेरा रंग दे बसंती चोला, 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 हो आज रंग दे, ओ माए रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, हो मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला. आजादी को चली बहाने दीवानों की टोलियां, आजादी को चली बहाने दीवानों की टोलियां, खून से अपने लिख देंगे हम इनकलाब की बोलियां, हम वापस लौटेंगे लेकर आजादी का टोला, मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, ओ मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला. నా పేరు మొహమ్మద్ దస్తగిర్ ఖాన్, కరస్పాండెంట్ ఆఫ్ విద్యానికేతన్ హై స్కూల్. ఈ స్కూల్ దాదాపు 46 సంవత్సరాలు అయింది. అంటే ఈ స్కూల్ దాదాపు ఈ బస్తీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 46 సంవత్సరాలు అయిపోయింది. అయితే గత 46 సంవత్సరాల నుంచి మేము ఈ బస్తీలో విద్యను పెంపొందించడానికి కృషి చేస్తున్నాము. అయితే ఈ స్లమ్ ఏరియాలో ఉన్న మా ప్రజలు కానీ, మా పేరెంట్స్ కానీ మమ్మల్ని సహకరించి దాదాపు 46 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం. అయితే ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు మేము జరుపుకుంటున్నాము. మా పిల్లలు కానీ, టీచర్స్ కానీ ఉత్సాహంగా పాల్గొని ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, జాతీయ జెండాను గౌరవించి వాళ్ళు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా 80వ ఇండిపెండెన్స్ డే ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు. అయితే మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, దానికి ప్రాముఖ్యత ఏంటిది అనేది వాళ్ళను వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ భవిష్యత్తులో కూడా మీ రేపటి పౌరులుగా వాళ్ళ మీద ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని మేము వాళ్ళను చెప్పడం జరిగింది. ఆ పిల్లలను ఆటల పోటీలు కానీ, ఎస్సే రైటింగ్ కానీ, తర్వాత పెయింటింగ్ కానీ వాళ్ళను మోటివేట్ చేయడానికి, ఉత్సాహపరచడానికి నిర్వహించడం జరిగింది. వారికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్సాహపరచడానికి, మోటివేట్ చేయడానికి వాళ్ళని ప్రయత్నం చేసినాం. పక్కన గ్రౌండ్ ఉంది, మున్సిపల్ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో తీసుకెళ్ళి పిల్లలను క్రికెట్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ ఇవి ఆట పోటీల్లో కూడా వాళ్ళను రాణించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. Very good afternoon. My name is Abid Khan. I work here as a headmaster for the school, Vidyaniketan High School. Since today we are celebrating 80th independence of India. So, like every year we celebrate in a different way. Regarding this, from the past 3 days, we are continuously celebrating Independence Day in our school like a festival.
The first day we bring out the talent from the kids, like conducting a painting competition, essay writing, handwriting. On the next day we conducted the self awareness, like self defense classes for exclusively for girls. Okay, on the third day we have conducted the bring out the talent. We have conducted dance competitions, essay writing, I mean singing songs and patriotic, and ask them to show the caste, I mean how they really feel living in India, and like how they are celebrating India, what are the struggle our freedom fighters they had. I think they should know. So regarding this, we have celebrated this independence. Like every year, it has celebrated in such a way, in a good way, that we got a very good response from the parents, appreciated a lot, and they have also came forward, with they showed enthusiasm in their children. Okay, by conducting all these things, like every year we do. So this also hope we are expecting very good year also. So happy independence to one and all. Thank you so much.